హాయ్ హలో నమస్తే. టీవీ5 సాంబశివరావు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. సాంబశివరావు అన్న అంటాను, ఎందుకంటే మన సీనియర్ మోస్ట్ కాబట్టి కొద్దిగా గౌరవిద్దాం. ఓకే, సాంబశివరావు అన్న ఈయన ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతాడని నాకు అనిపిస్తుంది. మైండ్లో చాలా బలంగా నమ్ముతున్నా ఏదో ఒక రోజు ఈయన ప్రధానమంత్రి అవుతాడు. ఎందుకంటే ఇలాంటి నరేషన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మతాల మధ్య కులాల మధ్య ఇంత పౌరుషం ద్వేషాలు నింపగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు పైకి వస్తారండి. ఏదో ఒక రోజు అవుతాడని నేనైతే అనుకుంటాను. ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఏ జర్నలిస్టు చేయనంత మతం మీద హిందువులారా మేల్కొనండి టైటిల్ పెడతాడు. హిందువులారా మేల్కొనండి. దేనికోసం మేల్కొనండి? హిందువులారా మేల్కొనండి, మీరందరూ పేదవాళ్ళు, మీకు రిజర్వేషన్లు ఇస్తాం మేము, హిందువులారా మేల్కొనండి, మీరంతా పేదవాళ్ళు, కుల వివక్ష తీసేద్దాము, హిందువులారా మేల్కొనండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసేద్దాము, ఓకే, ఎస్సీలని ఓసీలకి, ఓసీలని బీసీలకి, బీసీలకి ఓసీలకి బలవంతంగా మేము చట్టం తీసుకొచ్చి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేస్తాము, హిందువులారా మేల్కొనండి, ప్రైవేట్ దాంట్లో రిజర్వేషన్లు పెడతాము, హిందువులారా మేల్కొనండి, మీరే కంపెనీలకు ఓనర్లు అవ్వండి, హిందువులారా మేల్కొనండి, ఎస్సీ ఎస్టీ బీసీలకి టీవీ ఛానల్ పెట్టుకొని మేమే డబ్బులు ఇస్తాం. దీనికి మేల్కోమంటలా, దేనికి మేల్కోమంటున్నాడు? మనందరం ఒకటే, మనందరం కూడా మతపరంగా ఒకటయ్యి ఇది మైనారిటీల మీద దానికోసం మేల్కోండి అంటున్నాడు ఆయన. ఇది ఈయన హిందువులారా మేల్కోండానండి ఆయన పెట్టిన టైటిల్. ఇందుకే మా సాంబశివరావు అని పెట్టేది. ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి. ఏపీ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా సరే ఏపీలో నిన్న జరిగిన విషయాలు చూసినట్టయితే ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వండి మీరు. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారన్నది ఇక్కడ సమస్య కాదు, ఏం జరిగిందనేది పెద్ద సమస్య. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు అనేదే పెద్ద సమస్య. ఎందుకు 10 మంది టెర్రరిస్టులు ఉన్నారు అన్నాడు విజయసాయిరెడ్డి గారు. 10 మంది టెర్రరిస్టులు ఉన్నారు సాదిక్ ఖాన్ వెనక అన్నాడు. అది చాలా పెద్ద క్లెయిమ్. అది ఒక్క టెర్రరిస్టు ఉంటేనే దేశం మొత్తం అల్లాడిపోయిద్ది. 10 మంది టెర్రరిస్టులు ఉన్నారంటే సమస్య కాదా? సమస్య కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముఖ్యమంత్రులు, ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? 10 మంది టెర్రరిస్టులు సాదిక్ ఖాన్ వెనక్కున్నారు అని చెప్తే అందరూ అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారు? రేపు పొద్దున 10 మంది టెర్రరిస్టులు బయటకు వచ్చి బాంబులు పెట్టి లేపితే చచ్చిపోయిన తర్వాత మీరు మేల్కుంటారా? ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 10 మంది టెర్రరిస్టులు ఉన్నారు ఎవరో చూపించమని అడగండి. లేదంటే పాపం ఇది దేశం అల్లకొలంలో అయిపోయింది. 10 మంది అంటే ఒక్కడుంటేనే విధ్వంసం సృష్టిస్తాడు. 10 మంది ఉన్నారు అన్నాడు. అది కూడా ఆయన యూట్యూబర్ని పిలిచి చెప్పాడు. ఓకే, అక్కడికైతే చెప్పాలి, అక్కడ కాదు, యూట్యూబర్ని పిలిచి చెప్పాడు విజయసాయిరెడ్డి గారు. సో మరి చెప్పండి, మరి ఆ 10 మంది ఎవరు చూపించమనండి. అది పెద్ద సమస్య. విజయసాయిరెడ్డి చెప్పిన సమస్య కాదు అని, మరి అదే పెద్ద సమస్య. ఆయన చెప్పింది చాలా పెద్ద క్లెయిమ్ చేశాడు, టెర్రరిస్టులు ఉన్నారని సాదిక్ ఖాన్ వెనక. రమేష్ మొత్తం మారి ఉండొచ్చు కాక, వారి కుటుంబం మొత్తం క్రైస్తవంలో చేరి ఉండొచ్చు కాక, లేదా మిగతా మంత్రులు, వైసీపీలో పనిచేసిన ఎమ్మెల్యేలు, వారి కార్యకర్తలు, పదవులు పొందిన వారు, చివరికి టీటీడీ చైర్మన్ గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కూడా మతం మారి ఉండొచ్చు కాక, ఆ మతాన్ని అనుసరించొచ్చు కాక, తప్పేమీ లేదు. కానీ ఒక పక్కన మతం మారి ఇంకో పక్కన హిందువులుగా నటిస్తూ, హిందూ దేవుడిని ఆరాధిస్తున్నట్టుగా నటిస్తూ వీరు చేస్తున్న పనులు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇగో నేను మీ గతంలో చెప్పాను, మా అంబేద్కర్ జనతా పార్టీ మేము దళితుల కోసం పనిచేస్తున్నాం అనేది, మీరు దళితులకు మాత్రమే పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. లేదు, మేము అగ్రవర్ణాల కోసమే పనిచేస్తున్నాము, అగ్రవర్ణాల ఆడపిల్లల్ని చంపేస్తున్నారు అని నేను గతంలో అన్నానా? అగ్రవర్ణాల ఆడపిల్లల్ని చంపేస్తున్నారండి అని అన్నానా? ఇప్పుడు ఇది సాక్ష్యం ఇదే సాంబశివరావు చెప్పింది. ఏమంటున్నాడు? అగ్రవర్ణాల్లో ఉన్న ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానివ్వరా? అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకి భర్తలు అవసరం లేదా? ఏమండి సాంబశివరావు గారు, మీరు చేసేది ఏంది నాకైతే అర్థం కాల. అగ్రవర్ణాల్లో ఒక సమస్య ఉంది. ఈ ఆధిపత్య కులాల్లో ఇప్పుడు ఈ ఓసీ కమ్యూనిటీలో జనరల్ కేటగిరీ వాళ్ళకు ఒక సమస్య ఉంది. వాళ్ళు ఏంటంటే భారతదేశంలో కులపిచ్చి ఉంది. ఈ కులపిచ్చితోటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లకు వెళ్ళరు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అంటే ఒక రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్ వీళ్ళు పిల్ల దొరకట్లేదు ఎదురుపై పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి మాలామాది వాళ్ళకి వెళ్ళరు. వాళ్ళు ఏం ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్కి వెళ్తారంటే, ఎవరో ఒక అతనికి హిందూ రెడ్డి అబ్బాయి అన్నాడు. ఈ హిందూ రెడ్డి అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి, పిల్ల దొరకట్లేదు. ఒక మంచి అమ్మాయి కావాలి, బుద్ధిమంతురాలు కావాలి. మంచి అమ్మాయి బుద్ధిమంతురాలంటే పిల్ల దొరకట్లేదని చెప్పేసి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటాడు. అంటే ఏంటి అర్థం? ఈ ఆధిపత్య కులాలు బ్రాహ్మణ్స్ ఉంటారు, బ్రాహ్మణులు హిందువులు ఉంటారు. హిందువులు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినా పర్లేదు, మన బ్రాహ్మణ అమ్మాయే కదా అని ఈ క్రిస్టియన్ చేసుకుంటారు.
ఓకే. క్రిస్టియన్గా మారినా కూడా వీళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవట్లేదనే కదా గొడవ. క్రిస్టియన్గా మారినటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు కూడా వాళ్ళ కులాలను చూసి చేసుకుంటున్నారు. భారతదేశ వ్యవస్థ పిచ్చి పట్టిందని చెప్పాం కదా. ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈయన రిఫర్ చేసేది సుబ్బారెడ్డి గారు, జోగి రమేష్, కరుణాకర్ రెడ్డి, ఇది ఇలా కొన్ని పేర్లు చెప్తున్నాడు ఈ సాంబశివరావు. వీళ్ళందరికీ ఏంది, వాళ్ళు ఆడవాళ్ళని క్రిస్టియనో కాదో మనకు తెలీదు, బైబిల్ చదువుతారు అనేటువంటి ఒక మహిళలకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు అది పెళ్లి చేసుకోవడం పెద్ద క్రైమా? బైబిల్ చదివి ఆడవాళ్ళని పెళ్లి ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కానివరా అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళకి అగ్రవర్ణాల్లో ఉన్న ఆధిపత్య కులాలను మహిళలని పెళ్ళిళ్ళు కాకుండా నాశనం చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకూడదా? ఇప్పుడు సుబ్బారెడ్డి గారే ఎగ్జాంపుల్. నేను సుబ్బారెడ్డి గారి ఇంటికి చాలాసార్లు పోయినా. నేను సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఒక గోవు ఉంది, గోవు పూజిస్తున్నారు. నేనే ఆశ్చర్యపోయినా, అరే ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఆ విధంగా పూజించాడు, సుబ్బారెడ్డి గారు పూజిస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో కూర్చొని. గోశాలని ఒక గోశాల ఉందండి వాళ్ళ ఇంట్లో, గోవును పూజిస్తూ ఉంటారు వాళ్ళు. చాలా హిందూ భక్తుడు సుబ్బారెడ్డి గారు. యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా ఆది పూజిస్తారో లేదో తెలియదు. బట్ నేనే సాక్షి, నేను వెళ్ళానని చెప్తున్నాను కదా. నేను వెళ్తే అక్కడ పూజ చేస్తూ ఉన్నారు, అక్కడ ఒక ఆవుకి. చాలా హిందూ భక్తుడు సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్ ఏంటంటే సుబ్బారెడ్డి గారి మీద ఈయన క్రిస్టియను, ఏదో ఆవుని భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి అంత భక్తితో పూజించేవాడిని క్రిస్టియన్ ఎందుకు అంటున్నారంటే, ఇది ఆయన భార్య విజయమ్మ గారి యొక్క చెల్లెలు. విజయమ్మ గారి చెల్లికి పెళ్లి కాకూడదా? విజయమ్మ గారు క్రిస్టియన్ అనుకోండి, విజయమ్మ గారు రెడ్డి, ఆమెకి ఒక చెల్లెలు ఉంది, ఆమె కూడా క్రిస్టియన్ అని అనుకుందాం. ఎగ్జాంపుల్. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వీళ్ళు లేదు క్రిస్టియన్ ఏం కాదు, ఆమె కూడా హిందువేనే అంటారు. నాకు తెలియదు నిజంగా వాళ్ళు క్రిస్టియనాలు అయితే విజయం గారు పెళ్లి తర్వాత కన్వర్ట్ అయ్యారా, పెళ్లికి ముందే కన్వర్ట్ అయ్యారా, నాకు డీటెయిల్స్ తెలియదు. బట్ ఇన్ జనరల్ నోషన్ చెప్తున్నా. ఇప్పుడు విజయం గారికి క్రిస్టియను, ఆమెకు ఒక చెల్లెలు ఉంది, ఓకే, రెడ్డి, ఆమెకి పెళ్లి కావాలి. ఇప్పుడు పెళ్లి కావాలంటే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ దొరకట్లేదు. అప్పుడు హిందువులైనా చేసుకుంటారుగా, పెళ్ళిళ్ళు కావద్దు ఆడవాళ్ళకే. అగ్రవర్ణాలలో పెళ్ళిళ్ళు కావాలని కుట్ర పంతున్నారా మీరేమన్నా? అగ్రవర్ణాల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా చేయాలి, కన్వర్ట్ అయిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా చేయాలని కుట్ర ఇదంతా. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావాలి కదా. కన్వర్ట్ అయితే మాత్రం వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావద్దా? సార్ సుబ్బారెడ్డి గారు హిందువు అయినా చేసుకుందాం అనుకుందాం. ఎగ్జాంపుల్, విజయమ్మ గారి చెల్లెలు క్రిస్టియన్ అయితే సుబ్బారెడ్డి గారు హిందువు అయినా పెళ్లి చేసుకుంది అనుకుందాం. తప్పే ఉంది దాంట్లో. ఆ మతం అయింది, ఈయన మతం, ఈయన హిందూ భక్తుడు కదా. సుబ్బారెడ్డి క్రిస్టియన్ దొబ్బుతున్నారు. జోగి రమేష్ కాదు కదా బైబిల్ చదువుతుంది ఎవరు? సో ఈమె ఎవరు? భార్య బైబిల్ చదువుతుందని కోడలు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఓకే, ఆమె బైబిల్ చదివిద్ది అని. ఆమె బైబిల్ చదివిద్ది. సరే, బైబిల్ చదివే ఆమె జోగి రమేష్ని ఎందుకు చేసుకుంది? ఇదే వాళ్ళ క్యాస్ట్లో కన్వర్టెడ్ దొరుకుండదు ఆమెకి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అగ్రవర్ణాలు దొరకరు వాళ్ళకే. ఇదే కులాంతర వివాహాలు చేసుకోరు, మతాంతర వివాహాలు చేసుకుంటారు. ఆ సమస్య ఉంది. ఇప్పుడు ఆమె చూసేసారు ఎవరైతే మీ హిందూ అని హిందువుని చేసుకుంది అనుకోండి. ఇప్పుడు జోగి రమేష్ క్రిస్టియన్. అరే భార్య ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కానివ్వండి స్వామి కొద్దిగా. ఏంది గోళ అక్కడ? ఇప్పుడు భూమా కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ అమ్మాయి అక్కడ క్రిస్టియన్ పెళ్లి చేసుకుందట. ఫోటోలు తిప్పారు. క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది. ఆమె కూడా ఆడపిల్ల అనుకోండి, కూతురే కదా. వీళ్ళందరూ కూడా టార్గెట్ మొత్తం కూడా ఆడపిల్లని పెడుతున్నారు. ఇంతకన్నా ఏమైనా ఉందా? కన్వర్ట్ అయిన ఆధిపత్య కులాలకు సంబంధించిన కన్వర్ట్ అయిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా ఈ కుట్రమైనట్టు కరెక్ట్ కాదు. అది మీరు చేసేదాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేస్తే వాళ్ళందరికీ అన్యాయం అయిపోతారు ఆడవాళ్ళని. మేము అందుకే చెప్పి అంబేద్కర్ జనతా పార్టీ అనేది అగ్రవర్ణాలకు కూడా పనిచేస్తున్నామండి, ఆడపిల్లల్ని కాపాడటానికి ట్రై చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పింది అది. అందుకే ఓకే. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య క్రిస్టియన్ అయి ఉండవచ్చు, జోగి రమేష్ భార్య క్రిస్టియన్ అయి ఉండవచ్చు, భూమా కరుణాకర్ రెడ్డి కూతురు క్రిస్టియన్ అయి ఉండవచ్చు. ఇదంతా ఫ్యామిలీ ప్యాకేజీ ఇదంతా. ఓకే, సరే ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్ క్యాస్ట్ చేసుకోండి. మరి చట్టాలు తీసుకురండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకోవాల్సిందని చెప్పి చట్టాలు తీసుకురండి. ఏమన్నా ఇంటర్ రిలీజియన్ చేసుకోకూడదు, హిందూ క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదు, అది మహాపాపము. హిందూ ముస్లిం పెళ్లి చేసుకోకూడదు, ఇంకా మహాపాపము. ముస్లిం క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదు, అది ఘోరమైన పాపము అని మీరు చట్టాలు చేసి ఎస్సీ ఎస్టీ పెళ్లి చేసుకోవాలి. కమ్మారెడ్డి
పెళ్ళిళ్ళు చేసుకోవాలి, బ్రాహ్మణ రెడ్లు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మాలా మాదిగలు, ఎస్సీలు, ఓసీలు, జనరల్ కేటగిరీలు మొత్తం కంపల్సరీగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని పెట్టాలి. రెండు చోట్ల మూయకూడదు. ఒక పక్క క్యాస్ట్లో మూసి, ఒక పక్క రిలీజన్ కూడా మూసి పెళ్ళి లేట్ అవుతాయి ఆడపిల్లలకి. ఒక ఇది వీళ్ళ కుట్ర. ఇది ఎన్ని చేసి దెబ్బతున్నారనమాట. ఇంకొక పెద్ద ఆరోపణ చేశాడు, వినండి ఒకసారి. చేస్తున్న పనులు జుగుప్సాకరంగా ఉన్నాయి. జోగి రమేష్ గారు కానీ, ఇతర మంత్రులు కానీ, లేదా వైసీపీలో ఉన్న చాలా ఎక్కువ మంది, ఎక్కువ పర్సంటేజ్ అంతా కూడా మతం మారిన వాళ్ళే. మతం మారడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? మతం మారడానికి మీకు వచ్చిన కష్టం ఏమిటి? మతం మారడానికి మీకు వచ్చిన లాభం ఏమిటి? ఈ మూడు బేరీ చేసుకున్న నిన్నటి నుంచి చాలా మంది కలిసి మేము అదే చాలామంది కలిసి బేరీజ్ వేసుకున్నారంట. అంటే వీళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్ వేసుకున్నారు. అయినే చెప్పాడు ఏమని, వీళ్ళందరూ మతం ఎందుకు మారుతున్నారు అనేది వీళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారట. మతం ఎందుకు మారుతున్నారని మీరు వేసుకోవడం ఏంటి స్వామి? వాళ్ళు కూడా వేసుకోవాలి. మతం మారాలా లేదని వాళ్ళు కదా మీటింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కదా, ఇప్పుడు నేను ముస్లిం ఇస్లాంగా మారదామా లేదంటే హిందూ మతంలోకి వెళ్దామా అని నేనేదో అనుకున్నాను అనుకో, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ మేము కదా మీటింగ్ వేసుకోవాలి. నేను మా ఫ్యామిలీ కదా డిస్కషన్ చేసుకోవాలి. మీరెందుకు నా గురించి మీరు మీటింగ్ వేసుకునేది అంటే అర్థం కాల. అది బేరీ చేసుకున్నారట. వాళ్ళంతా అందరు కలిసి మాట్లాడుకున్నారట. అరే మారాలా లేదని ఒక వ్యక్తి, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలతో వాళ్ళు మీటింగ్ వేసుకోవాలి, మీరు కాదు. అప్పుడు ఒకటే చెప్పారు, ఎమ్మెల్యే సీటు కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా, ఎమ్మెల్సీ కావాలన్నా, లేదా ఒక ప్రముఖ పోస్టు కావాలన్నా వైసీపీలో క్రిస్టియన్ల మతంలో చేరితే వెరీ ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. ఓకే, అదే తీసేయండి. ఓకే, ఈయన పెద్ద ఆరోపణ చేశాడు. ఈ పెద్ద ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలన్నా, ఏమన్నా సరే నువ్వు క్రిస్టియన్ అయి ఉండాలని ఒక ఇది పెట్టాడు. పెద్ద ఆరోపణ ఇది. ఒక రూల్ పెట్టాడు, క్రిస్టియన్ అయి ఉండాలని రూల్ పెట్టాడు. అందుకని వీళ్ళందరూ ఎమ్మెల్యే సీట్ల కోసం, ఎమ్మెల్సీ సీట్ల కోసం, ఎంపీ సీట్ల కోసం చర్చిలకు వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు జగన్ గారు టికెట్ ఇవ్వరు సార్, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు, నేను క్రిస్టియన్గా మార్చండి, బాప్తిజం ఇవ్వండి అని చెప్పి పాస్టర్ గారు కాళ్ళు ఎలా పట్టుకొని క్రిస్టియన్గా మారిపోయి సర్టిఫికేట్ తీసుకొని, ఇదిగో క్రిస్టియన్ బాప్టిజం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి అప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇదిగో నేను క్రిస్టియన్గా మారాను, నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ అని అడుగుతున్నారని ఒక పెద్ద ఆరోపణ. నరేషన్ అంతే కదా, మీరే విన్నారు కదా. ఓకే, క్రిస్టియన్గా మారితే సర్టిఫికేట్ ఇస్తున్నారని ఆరోపణ. సరే, ఎమ్మెల్యే టికెట్లకి, ఎంపీ టికెట్లకి క్రిస్టియన్గా మారితే బాప్టిజం సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాడు అని చెప్పి అన్నాడే అనుకుందాం. మరి ఈ కింద లక్షల మంది కార్యకర్తలు కూడా బాప్టిజం సర్టిఫికేట్ తిరుగుతున్నారా? వైసీపీలో వాళ్ళు ఒక మొన్న యాప్ పెట్టుకున్నారు. వైసీపీ వాళ్ళు యాప్ పెట్టుకుంటే గంటలో మిలియన్స్ కొట్టారు. ఇదిగో మా అంబేద్కర్ జనతా పార్టీ పెట్టి మా దళితుల్ని అరే కొట్టండి అంటే 20 మంది కొట్టారు. 20 మంది. నా ఛానల్ చూడండి, 20 మంది కూడా సబ్స్క్రైబ్ చేయలే. మేము పార్టీ పెట్టాము మా వెనకరంటే 2 ఉన్నారు వెనక, 2. అరే పార్టీ పెట్టాము కొట్టండిరా అంటే మమ్మల్ని ఫాలో అవ్వండి ఒక్కరు కూడా లేడు. కానీ జగన్ గారు యాప్ పెట్టగానే గంటలో మిలియన్స్ కొట్టారు. వాళ్ళందరూ బాప్టిజం సర్టిఫికేట్ పెట్టుకుని కొట్టారా? వాళ్ళందరూ బాప్టిజం సర్టిఫికేట్లు పెట్టుకొని కొట్టారు. వాళ్ళందరూ క్రిస్టియన్సా? వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు మొత్తం క్రిస్టియన్సా? నేనేమన్నానంటే వీళ్ళు ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి మత రాజకీయం లేపితే, ఈ మత రాజకీయం లేపినప్పుడల్లా సఫర్ అవుతున్నారు మైనారిటీస్ అని చెప్తున్నా. ఇప్పటికే వీళ్ళకి అండగా లేరు. ఇప్పుడు బీజేపీ, జనసేన, ఇప్పుడు విజయసాయిరెడ్డి పెట్టి కొత్త పార్టీ, రఘురామకృష్ణరాజు, వాళ్ళు ఐడియాలజికల్గా హిందుత్వవాదంలోకి వెళ్ళారు. వాళ్ళు ఐడియాలజికల్గా హిందుత్వవాదంలోకి వెళ్ళినప్పుడు ఈ క్రిస్టియన్ మైనారిటీస్ని ఎలా పట్టించుకోరు. ఇక ముందు 2 వైసీపీ అని, టీడీపీ అని, కాంగ్రెస్, ఈ 3 ఒకటి పట్టించుకోవాలి. ఓకే, సరే కాంగ్రెస్కి క్యాడర్ లేరు, దాని గురించి మనం మాట్లాడదాం. వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకరు క్రిస్టియన్ మైనారిటీస్ని పట్టుకోవాలి. ఈ టీడీపీ వాళ్ళకి వాళ్ళు తప్పని నేను అంటలా. చంద్రబాబు నాయుడు 2 సార్లు మోసపోయాడు క్రిస్టియన్ చేతిలో. నేను ఇది నిజమే మాట్లాడుతున్నా. 2 సార్లు మోసం పోయాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి ఎక్కడ మోసం చేశారు క్రిస్టియన్స్ ఆయన్ని? అదే రాజశేఖర్ రెడ్డి గారు 2009లోనో 2004లోనో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో 2009లో రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో ఒక జీవో వేశాడు. ఏమని, మీరు మత ప్రచారం చేయొద్దు తిరుపతి ప్రాంతంలో అని చెప్పి. ఆయన మీద ప్రెజర్ ఉంది, ఏదో ఈయన మత మార్పిడి చేస్తున్నాడని, గొడవ చేస్తున్నాడని. సో రాజశేఖర రెడ్డి గారు సరే ఎందుకు వచ్చిన మాదిరిపై మీరు పక్కన చేసుకోండి, ఇది మనల్ని తిడుతున్నారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి మీద క్రిస్టియన్స్ మీద రాజశేఖర రెడ్డి గారి ప్రేమ లేదని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే చాలామంది
రాజశేఖర రెడ్డి గారు చాలామంది పేదలకి ఎస్సీ సర్టిఫికేట్ హిందువులుగా మార్చాడు. రాజశేఖర రెడ్డి క్రిస్టియన్స్గా మార్చలా, హిందువులుగా మార్చాడు. అంటే ఏంటి, ఈ హిందూ మతంలో ఉన్న వాళ్ళని రే మీరందరూ క్రిస్టియన్గా మారండి, బీసీసీ సర్టిఫికేట్ ఇస్తానని చెబితే క్రిస్టియన్స్గా మార్చినట్టు రాజశేఖర రెడ్డి హిందువులుగా మార్చాడు వాళ్ళందరినీ. ఎట్లాగా, ఈ క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు ఇళ్ళకెళ్ళి నువ్వేంద్ర ఇంత పేదరికంలో అల్లాడిపోతున్నావు, నీకు బీసీసీ సర్టిఫికేట్ ఎంత, ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడు. చాలామంది పులివెందులో చాలామంది చెప్పారు నాకు అట్లా. అన్న మా పేదరికం తట్టుకోలేక చూసి రాజశేఖర రెడ్డి గారు కరిగిపోయి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చాడు అన్న మాకు, మేమందరం బీసీసీలమని. ఓకే, ఇప్పుడు ఆయన చనిపోయాడు, మీరేం చేయలేరు, నేను చెబుతున్నా. బట్ ఆయన ఇచ్చాడు. ఓకే, నేను అంటే ఏంటి అర్థం, హిందువులుగా మార్చాడు కానీ క్రిస్టియన్గా మార్చలేదు కదా రాజశేఖర రెడ్డి గారు. ఓకే, వాళ్ళందరూ క్రిస్టియన్ బీసీ ఎస్సీ సర్టిఫికేట్ హిందూ సర్టిఫికేట్ ఇచ్చాడు అని అర్థం. ఓకే, అది యాక్చువల్గా రాజశేఖర రెడ్డి చేసింది. ఓకే, నేను మళ్ళీ డివేట్ అయిపోయి ఏదో చెప్తాను నేను గురించి, మొత్తం పోయింది. నేను అనేది ఏంటంటే, ఈయన సాంబశివరావు గారు టీడీపీ, కరెక్ట్ గుర్తొచ్చింది, ఇద్దరే ఉన్నారు, టీడీపీ వైసీపీ రెండే ఉన్నాయి. ఈ రెండే ఒకరు క్రిస్టియన్స్ని పట్టించుకోవాలి అనేది మన టాపిక్ మాట్లాడుతున్నాం. ఇద్దరిలో ఒకరు క్రిస్టియన్స్ని పట్టించుకోవాలి. టీడీపీ వాళ్ళు 2 సార్లు మోసం చేశారు క్రిస్టియన్స్ అని నేను ఎందుకు అన్నానంటే, ఆయన జీవో వేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం నేను సెక్యులరు, ఇదిగో రాజశేఖర రెడ్డి అక్కడ తిరుపతిలో మత ప్రచారం చేయకూడదని వేశాడు, భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్లో మీరు ఎందుకు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఇచ్చారు, నాకు ఓటేంటి క్రిస్టియన్స్, నేను మిమ్మల్ని కాపాడతానని. కానీ ఎవరు చంద్రబాబు నాయుడుకి వెళ్ళారు, రాజశేఖర రెడ్డికి వేశారు క్రిస్టియన్స్. అందుకని ఆయన కోపం పెట్టుకున్నాడు. ఒకటి. రెండోది, రీసెంట్గా పోయి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఫుట్బాల్ ఆడిండు, నరేంద్ర మోడీ గారిని ప్లస్ బీజేపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, తిట్టాడు చంద్రబాబు నాయుడు, మీరంతా మతోన్మాదులు, మత ద్రోహులు, అది ఇది అని చెప్పి మళ్ళీ ఆయన సెక్యులర్ వాదం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా క్రిస్టియన్స్ ఓటేయాలి. ఆయన కోపం వచ్చేసింది, వీళ్ళు నేను ఎంత సెక్యులర్ అయినా వీళ్ళు నాకు ఓటేయట్లేదని చెప్పి ఆయన ఒక ఫిక్స్ అయిపోయి అటు మారి ఇప్పుడు ఇది జరిగింది. అది చంద్రబాబు నాయుడు తప్పని నేను అంటున్నా. ఈ క్రిస్టియన్స్ ఒక ఫీలింగ్లోకి వెళ్ళారు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద ఫీలింగ్లోకి వెళ్ళారు. సరే, ఫ్యామిలీ మీద ఫీలింగ్ ఉన్నారు కరెక్టే. ఇప్పుడు కనీసం వైసీపీ ఉంది, వైసీపీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దామ్. ఇప్పుడు అది చేస్తే సరే, జగన్ సరే మన వైపే ఉన్నారు కదా, వీళ్ళని మనం పట్టించుకుందామని జగన్ కానీ రాజశేఖర రెడ్డి గారని వాళ్ళతో ఉన్నారంటే ఇది దొబ్బుతున్నారు. ఇది మత మార్పిడి చేస్తున్నారు దొబ్బుతున్నారు, వాళ్ళని దొబ్బుతున్నారు. ఇప్పుడు దానికి భయపడి వాళ్ళు కూడా ఏంటంటే, అరే మనకు తిడుతున్నారు ప్రతిసారి, మరి ప్రెజర్ పెడుతున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అంటూ దూరంగా ఉండండి ఈ పాస్టర్లకి వీళ్ళకి అని చెప్పి దూరంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా, జగన్ గారు పట్టించుకోకుండా వీళ్ళు అన్యాయం అయిపోయారు అని నేను నిన్న వీడియో పెట్టింది. అది అన్యాయం అయిపోయారని వీడియో పెట్టింది అదే. ది మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్, ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. అందుకే దీనికి కారణం ఎవరు, ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి టీవీ ఛానల్లో కూర్చొని సాంబశివరావు అన్న లాంటి వాళ్ళు, భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుదానికి కలగంటున్నటువంటి సాంబశివరావు గారు వీళ్ళు ఉన్నారు కదా. ఓకే, వీళ్ళు ఈ మతం మీద నొక్కడం వల్ల, మతం మీదే రాజకీయం చేయటం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ. 30% క్రిస్టియన్ కమ్యూనిటీ అన్యాయం అవుతున్నారు. అందరిని కూడా సమానంగా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, హిందూ, ముస్లిం అందరూ సమానమే. ఓకే, అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.